హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. మనం ఇవాళ చేసుకోపోయేది లచ్చా పరాటా అండి. నిన్న నేను అచార్ గోష్ చూపించాను చికెన్ది. అది దాంట్లోకి పరాటా నేను రెసిపీ ఇవాళ పెడతా అన్నాను. అట్లని ఇది నేను చూపిస్తున్నానండి. ఈ పరాటాకి మనము చపాతీ పిండి ఎలా నానబెట్టుకుంటామో అలా మనము కొద్దిగా ఆటాలో పిండిలో నెయ్యి ఇంకా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి ఉప్పు వేసి నానపేసుకోవాలండి. నానపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పక్కకు పెట్టి తర్వాత దాన్ని ఇలా పేడాలు ఎన్ని చపాతీలు చేసుకుంటారో అన్ని పేడాలు చేసుకొని వాటిని రౌండ్ షేప్గా చేసి దాని మీద కొంచెం నెయ్యి పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దాన్ని మంచిగా రోల్ చేసుకోవాలండి. ఇది రౌండ్ షేప్ రావాలని ఏం లేదు, జస్ట్ రఫ్గా దాన్ని మంచిగా ఫ్లాట్గా థిన్గా రోల్ చేసుకోండి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా రోల్ చేసుకొని మళ్ళీ దీన్ని స్ట్రిప్స్ లాగా కట్ చేయాలి. సో దట్ మనకు లేయర్స్ అనేది చపాతీలోకి రావడానికి దీన్ని మనం నెయ్యి పెట్టేసుకొని దాని మీద కొద్దిగా మన పిండి చల్లేసుకొని దీన్ని మంచిగా మనము స్ట్రిప్స్ లాగా కోసేయాలి. స్ట్రిప్స్ లాగా కోసేసి దాన్ని మళ్ళీ ఒక పక్కకంతా మనము తెచ్చేసేయాలండి. ఇది స్ట్రిప్స్ లాగా సన్నగా, మీకు ఎంత సన్నగా ఓపికగా ఉంటే కోల్చుకుంటే అంత మంచిది. మీకు అంత లేయర్గా ఫ్లఫీగా ఫ్లేకీగా వస్తుంది చపాతీ. చూడండి, అన్నీ అట్లా కట్ చేసేసి దీన్ని ఇలా రోల్ చేసేసుకోండి. రోల్ చేసేసుకొని ఈ పిండిని కొద్దిగా అట్లా స్ట్రెచ్ చేసేయండి. కొద్దిగా లాగినట్టు చేసి స్ట్రెచ్ చేసి దీన్ని 2 డిఫరెంట్ అదర్ కార్నర్స్ నుండి అట్లా రోల్ చేసుకుంటూ వచ్చి దగ్గరకు వచ్చినాక ఒక దాని మీద ఇంకోటి పెట్టేసి ఒత్తేసేయండి. ఒత్తి ఇది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇది ఒక 2-3 మినిట్స్ అన్నీ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత మీరు ఇట్లా రోల్ చేసుకోండి. దీని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. లైట్గా డెలికేట్గా అలా రోల్ చేశారంటే మీ పరాటా తయారైపోతుంది. మీ రౌండ్ షేప్లో మంచిగా రోల్ చేసేసుకొని బెలాంచుకొని దీన్ని మనం పక్కకే పెంక పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని అది మంచిగా హీట్ అవ్వనివ్వాలి. దీనికి నాన్ స్టిక్ అయితే అంత బాగుండదండి. మన ఇనుము ఉంటుంది కదా, క్యాస్ట్ ఐరన్ అన్నా లేకపోతే ఇనుము పెంకు ఉంటుంది కదా ప్యాన్, అదైతే బెస్ట్ అండి. అది మన హెల్త్కి కూడా మంచిది అంటారు. చపాతీ కూడా మంచిగా 2 వైపులు ఎర్రగా కాలుతుంది. అయితే ఆ ప్యాన్ వేడెక్కాక దాని మీద ఈ చపాతీ వేసి లైట్గా ఆయిల్ గ్రీజ్ చేసుకొని మంచిగా ఎర్రగా అయ్యే వరకు 2 సైడ్లు మీరు చపాతీ మంచిగా కాల్చేసుకొని తీసి మంచిగా పక్కకు పెట్టుకున్నారంటే నిన్న నేను చూపించా కదండి అచారీ గోష్ రెసిపీ చికెన్ది, అందులోకి మీరు ఇది తినొచ్చు. ఏదైనా కీమాలోకి, ఇందులోకి అదర్వైజ్ మీరు ఏదైనా పన్నీర్లోకి ఏదైనా స్పెషల్ కైండ్ ఆఫ్ కర్రీస్ చేసినప్పుడు ఈ చపాతీ చేసుకొని తింటే ఇది ఎంతో మంచిగా సాఫ్ట్గా ఫ్లేకీగా ఫ్లఫీగా మంచిగా లేయర్గా ఉండి మీకు టేస్టీగా అనిపిస్తుందండి. అంతే, మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.